ఎలా ఉంది సినిమా వర్జిన్ బాయ్స్? నేను అసలు ఐఫోన్ ఎంత వచ్చా, ఐఫోన్ నాకు రాలేదు కానీ నా ముందు 25,000 డబ్బులు వచ్చాయి. మరి ఆడ ఎవడో కొన్నా తెలియదు కానీ తీసుకోగానే పారిపోయాడు. సో ఓవరాల్ గా సినిమా చూసుకుంటే బాగుంది. మరి సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫిలిం. సో ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. సో చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరు అనిపించింది అక్కడక్కడ. సో యూత్ ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాల్స్ అవి బాగున్నాయి. గ్లామర్ గా బాగా చూపించాడు. మిత్ర శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు. ముగ్గురు కుర్రోళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. సో అది నేను యాక్చువల్లీ సినిమాకి వచ్చిందే ఐఫోన్ వస్తుందేమో నాకు వచ్చా. సో నాకు రాలేదు కానీ నా ముందున్నోడికి వచ్చింది. 25,000 డబ్బులు కట్టి వచ్చింది. ఆడు తీసుకోకున్నాడు పారిపోయాడు. అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 18+ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఎగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్ గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ సినిమాలో అంత ఓవర్ గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్ గా ఒక సెంటిమెంట్ తో నడిచింది సినిమా అయితే మాత్రం. వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు కానీ సినిమాకి అంత వల్గర్ గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు భయ, అలాంటి ఏమీ లేవు. సో కొంచెం ఒక సీన్ లో మాత్రం న్యూడిటీ చూపిస్తారు. అందరూ కూడా అవి మొగలు ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్ లో సో అక్క లాస్ట్ ఒక 1 మినిట్ అంతేగాని సో సినిమా ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మరి ఓవర్ గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు, లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు. చాలా బాగుంది. నవ్వు కానీ మరి అంత ఓపెన్ గా సినిమాతో అంత ఓపెన్ గా ఉంటుంది అనుకోలేదు. ఫుల్ కామెడీ. కుర్రోళ్ళు అయితే మరి కూర్చొని కొట్టేసుకుంటున్నారు. చాలా వెరైటీగా ఉంది. మీ లవర్స్ తోటి ఖచ్చితంగా చూడండి. వర్జిన్ బాయ్స్ శుక్రవారం మంచి కామెడీ ఫన్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ వర్జిన్ బాయ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా చూస్తే మీ ప్రేమలో విఫలం అవుతాయి. సూపర్ సూపర్. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్లు ఇంకా రాజ్గురు ఫిల్మ్స్ చాలా చేయాలని, అలాగే మిత్ర శర్మ గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఆఫర్లు ఎన్నో ఛానల్స్ సినిమాలు చేయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ సినిమా నిన్న హిట్ అవ్వాలని యాక్చువల్ గా గుడికెళ్ళి కొబ్బరికాయలు పట్టడం కూడా జరిగింది. దేవుడు ఆ అదృష్టం వల్ల నాకు ఇది కర్ణించినట్టు ప్రైజ్ మనీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు నాకు వస్తాయని కూడా నేను అనుకోలేదు. కానీ మాటలు కూడా నాకేం చెప్పాలి దానిలో రావట్లేదు మాట్లాడి ఏం చెప్పాలని. కానీ నాకు నేనే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా. సో ఓ 10 మందికి అన్నదానం పెడతాను, మిగిలిన నేను మా ఇంట్లో చూసుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ చూస్తున్నాను కానీ ఇలాంటి కాన్సెప్ట్ తో రావడం అనేది మనీ రెంటాన్స్ అండి, ఐఫోన్ గిఫ్ట్. నాకు బేబీ ఐఫోన్ రాలేదేమో కానీ నాకు అయితే నా రివార్డ్ నాకు మనీ వచ్చింది కదన్నా, నాకు ఆ సంతోషం. రాకపోయినా సంతోషమే. సినిమా వల్ల సాటిస్ఫై అయ్యా నేను. వర్జిన్ బాయ్స్ అన్న మూవీ టైటిల్ కి చాలా బాగుంది అన్న మూవీ అయితే. సినిమా వల్గర్ ట్రైలర్ లో చూసినప్పుడు మనకి ఏదో వల్గారిటీగా అనుకుంటాం కానీ వల్గారిటీ కూడా ఏం లేదు. సినిమా మొత్తం మీద కిస్ సీన్లు అని మొన్న చెప్పారు కదా, మొత్తం మీద 18 కిస్ సీన్లు ఉన్నాయండి. ఎక్కువ కూడా అవి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ బొమ్మతో పెట్టిన కాడి నుంచి లెక్కేసానన్నా. రాబోయే